చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అద్భుతమైన విజయాలను రికార్డ్ చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విఫల ముఖ్యమంత్రిగా విఫల ఉప ముఖ్యమంత్రిగా మిగిలిపోతారా అన్న సందేహాలు ప్రజల్లోకి బయలుదేరాయి. అంటే హింసాకాండను ప్రోత్సహించడము, లోకేష్ బాబు వెనక ఉండి ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టడము, వైసీపీ కార్యకర్తలను బెదిరించడము, దానివల్లనే వారి ప్రతిష్ట మసకబారింది. అది అలా ఉంచితే కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదాను తీసుకురావటంలో ఆల్రెడీ విఫలమైపోయారు. పోలవరానికి నిధులు తెస్తారో లేదో తెలియదు, అమరావతికి నిధులు వస్తాయో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తిని సాధించడంలో కేంద్ర ఒత్తిళ్లకు లొంగిపోయి విఫల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, విఫల ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మిగిలిపోనున్నారు. చివరికి మోదీ పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు మలుచుకున్నారని విమర్శించినా పట్టించుకోకుండా మళ్ళీ ఆయన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. దీని వెనుక మతలబు జనసేన నేత పవన్ కళ్యాణ్ బాబును అదుపులో ఉంచే పనిని మోదీ అప్పగించడమే. పవన్ ఈ పదవీ కుమ్ములాటలో మోదీ చేతిలో సత్రకాయ అయ్యే అవకాశం ఉంది. పవన్, చంద్రబాబు బీజేపీ నేత మోదీ చేతి పావులు. ఎన్డీఏ బతుకు జాతీయ స్థాయిలో కుక్కల జింపిన విస్తర అయితే ఆశ్చర్యపోని అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తోడు విధ్వంస పాలన ప్రారంభించినట్లున్నారు. వైసీపీ కార్యాలయాన్ని కూలగొడుతున్నారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూలగొడుతున్నారు. ఏపీకి హోదా తెస్తారా అని కాపు నాయకుడు ముద్రగడ కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు ఏం చేశారని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాలి? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు ఏం చేస్తారు? కాపులకు రిజర్వేషన్ తెస్తారా? ముద్రగడ గారు ఆంధ్రప్రదేశ్కు హోదా తెస్తారా? మీ చెప్పు చేతల్లో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఒక అడుగు ముందుకు వేస్తారా అని పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం సూచించారు. గతంలో బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉందన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కోరికను నెరవేర్చలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. కిర్లంపూడిలో ఆయన నివాసంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ రోజు కేంద్రం మీ చేతుల్లో కీలుబొమ్మ కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని పవన్ ను కోరుతున్నట్లు కూడా చాలా మెత్తగా చెప్పారు. మీరు తలుచుకుంటే కాపులకు బీసీ రిజర్వేషన్ క్షణాల్లో తెప్పించగలరు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించే సత్తా ఉందని భావిస్తున్నట్లు పవన్ ఉద్దేశించి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత సినిమాలు విరమించుకున్నారని, కోర్టు అనుమతి తీసుకుని కొద్ది చిత్రాల్లో మాత్రమే నటించారని ముద్రగడ గుర్తు చేశారు. అదే తరహాలో పవన్ కూడా పూర్తిగా సినిమాలు మానేసి ప్రజాసేవలోకి రావాలని కోరారు. పిఠాపురం పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని గతంలో చెప్పానని గుర్తు చేశారు. ఈ మేరకు గెజెట్ లో తన పేరు మారిందన్నారు. పవన్ అభిమానులు నిత్యం తనను దూషిస్తూ సందేశాలు పెడుతున్నారని, ఇలా ఇబ్బందులు గురి చేసే కంటే 7 సభ్యులను తన కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయాలని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అలా ఉంచితే అంటే మా ముద్రగడ పద్మనాభ గారు చాలా ఎమోషనల్, భావోద్వేగం ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఆయన భావోద్వేగాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న తపనతోటి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేశారు. రాజకీయ అధికారం కోసం ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఆయన కాపులకు రిజర్వేషన్ కావాలి, కాపు జాతి అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అయితే ఈ విఫల ఉప ముఖ్యమంత్రి ఈ కాపు రిజర్వేషన్ తేలేరు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తేలేరు, పోలవరం పూర్తి చేయలేరు అన్న అభిప్రాయము ప్రజల్లో బాగా బలపడిపోయింది. ఇది నిజంగా వీరు సాధిస్తే మన అందరం తెలుగు జాతి అదృష్టము, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టము. కానీ ఇది ఏమన్నా సాధించగలరా? కేంద్రంలో మద్దతు కొనసాగించడానికి ఇవేమైనా షరతులు పెట్టగలరా అంటే షరతులు పెట్టే పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నట్లేదు. ఆయన చాలా మ్యాన్ ఇన్ హరీ, చాలా తొందరగా తన కార్యకలాపాలు ముగించుకోవాలి, తన కుమారుణ్ణి 1-2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న హడావుడిలో ఉన్నట్టున్నారు. అందువల్ల ఆయన ఏ డిమాండ్లు పెట్టరు. కేంద్రం ఏం చెప్పితే అట్లా నడుచుకుంటారు. ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకుంటారు. ఆయనకి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో వారికి ఇచ్చిన శాఖలు కూడా చాలా
అప్రధానమైనవి. ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానూ రిలవెంట్ కాని శాఖలు. అది ఆంధ్రప్రదేశ్కి ఆ శాఖల వల్ల ఏమి ఉపయోగపడేది ఏం లేదు. పౌర విమానయాన శాఖ గతంలో అశోక్ గజపతిరాజు ఉన్నారు. అశోక్ గజపతిరాజు కూడా ఏమీ సాధించలేకపోయారు. అలాగే రామ్మోహన్ నాయుడు మంచి డైనమిక్ లీడర్, కానీ ఆయన ఏం సాధిస్తారు అంటే ఖచ్చితంగా సాధించే పరిస్థితి లేదు. గతంలో ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయారు. ఎందుకంటే బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నది. బయట వారి సహాయం అవసరం. కానీ ఇప్పుడు బయట వారి సహాయం అవసరంతో ప్రభుత్వం ఏర్పడిన ఈ డిమాండ్లు చేసే పరిస్థితుల్లో వీరు లేకపోవడం, ఎవరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేకపోవడము ఒక దురదృష్టకరమైన పరిస్థితి. అంటే అధికారం చలాంచలాలు పట్టుకుని వేలాడే లక్షణం ఉన్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తారు. నిజానికి భారత రాజ్యాంగాన్ని 10 ఏళ్ల కాలంలో తొంగలోకి తెక్కిన మోడీకి మద్దతు ఇవ్వటమే చంద్రబాబు నాయుడు రాజీ ధోరణికి ఉదాహరణ. అలాగే ఆయన పాలక వర్గ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తూ కూడా అధికారంలో కొనసాగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజానాయకులపై నిఘా పెట్టి వేధింపులకు గురి చేసిన మోడీ సర్కార్పై ఒకానొక దశలో ఆయన తిరుగుబాటు చేశారు, కానీ ఇప్పుడు సర్దుబాటు చేసుకున్నారు. కాబట్టి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. ప్రజలకు చుక్కలు చూపిస్తారని ఎటువంటి సందేహం లేదు. అంటే ఇంకా డెమోక్రటిక్ రైట్స్ కొనసాగుతాయా, లేకపోతే డెమోక్రటిక్ రైట్స్ కూడా కాలరాచే ధైర్యం ఈ ఇద్దరు నాయకులు చేస్తారా అన్న సందేహము ప్రజల్లోకి ఏర్పడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పౌర హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే వాతావరణం కనిపిస్తున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద దాడి చేయడం అంటే ఆయనకు ఓటు చేసిన 40% ఓటర్ల మీద దాడి చేయడమే కాకుండా ప్రజాస్వామ్య మౌలిక విలువల మీద దాడి చేయటం అని చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా గుర్తిస్తే అంత